వెల్కమ్ టు విజయకృష్ణ గార్డెన్. ఈరోజు మేము గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటున్నాము. పొట్టు మినపప్పు ఒక గుమ్మడికాయని తీసుకొని దానిలో గింజలు వేరు చేసి ఆ గింజలను కూడా వాడుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మాకు గార్డెన్ కూడా ఉంది. పొట్టు మినపప్పు నానబెట్టుకొని గుమ్మడికాయని కట్ చేసుకొని దాన్ని గుజ్జులాగా చేసి ఒక క్లాత్లో వేసి కట్టేసి బరువు పెట్టాలి. వాటర్ వచ్చేస్తుంది. తెల్లారి పప్పును కడిగేసుకొని గ్రైండర్కి వేసినప్పుడు ఈ గుజ్జును కూడా అందులో వేసి మినపప్పు గుజ్జు ఆ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి తయారైన తర్వాత ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి. తర్వాత అవి ఎండిన తర్వాత ఒక రోజంతా ఎండనిచ్చి తెల్లారి ఒలిసి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే గుమ్మడికాయ వడియాలు రెడీ అవుతాయి. మనం ఎప్పుడైనా కూరగా కానీ కొత్తగా వేపుకొని అయినా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు ఈ వడియాలని రెడీ చేసుకోండి. ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడి వడియాలు అచ్చం మినపప్పు వడియాలు కూడా పెట్టుకోవచ్చు, కానీ గుమ్మడికాయ వేస్తే సలవ చేసి ఆరోగ్యానికి మంచిదని గుమ్మడికాయ వేసి పెట్టుకుంటాము. ఎండిన తర్వాత ఇట్లా వస్తాయి. బాయ్.